హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కేఎంఆర్. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి దగ్గర ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం వేసిన ఒక వెంచర్లో జీపీ లేఅవుట్ అనమాట, గ్రామ పంచాయతీ లేఅవుట్లో. ఇక్కడ మనకేందంటే అన్ని 30 ఫీట్ల రోడ్లు ఇచ్చారు. యాక్చువల్గా 20-25 ఫీట్లే ఇస్తుంటారు. అటువంటిది వీళ్ళు 30 ఫీట్ల రోడ్లు ఇచ్చారు. 30 ఫీట్ల రోడ్డుకు హైవే మీద నుంచి జస్ట్ మన బెంగళూరు హైవే మీద నుంచి ఒక 2 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఒక ఊరు కూడా ఉందన్నమాట. అక్కడ ఎడ్జుకుంటుంది ఆ ఊరు. అట్ ద సేమ్ టైం ఈ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మనకు ఊరైతే దగ్గరనే కనబడుతుంది. దాని బ్యాక్ సైడు మనకు ఎస్సీజెడ్ ఉంది. దగ్గర ఒక 30-40 కంపెనీలు కూడా ఉన్నాయి. అక్కడ చుట్టుపక్కల ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసినా రెంటల్ అయితే ఈజీగా వస్తున్నాయి. సో మనకు ఈ సెజ్లో నుంచి అయినా మన బెంగళూరు హైవే టచ్ అయిపోవచ్చు, లేదనుకుంటే ఇక్కడ నుంచి అయినా డైరెక్ట్ డాంబర్ రోడ్ ఉంటుంది వెంచర్ నుంచి, దానికైనా వెళ్ళిపోవచ్చు. అయితే ఇది దగ్గర మొత్తం ఒక 30-40 ఎకరాల వెంచర్ అనమాట. ఇందులో మనకైతే అన్ని 133 గజాల ప్లాట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో చాలా నీట్గా స్టోనింగ్ అయితే అయింది, మంచిగా నంబరింగ్ కూడా వేస్తున్నారు. తర్వాత రోడ్స్ కూడా 30 ఫీట్స్ రోడ్స్ ఉన్నాయి. సో అటువంటి దగ్గరలో మనకు ఒకటి 133 గజాల ప్లాట్ అయితే వచ్చింది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇదేదైతే రోడ్ రాయి ఇక్కడ స్టోన్ కనబడుతుందో, ఈ స్టోన్ నుంచి అక్కడ ఆ కార్నర్లో స్టోను, తర్వాత అక్కడ స్టోను, తర్వాత ఇది ఈ స్టోన్ అనమాట. ఇది మొత్తం 30-40 సైజులో 133 గజాల ప్లాటు, వెస్ట్ ఫేసింగ్ అవుతుంది, 30 ఫీట్ రోడ్కు ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఎస్సీజెడ్కు ఇంత దగ్గరలో హైవే నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో చాలా అంటే చాలా తక్కువ రేట్ అయితే మెన్షన్ చేస్తాను. మిస్ అవ్వద్దండి ఫ్రెండ్స్. నా నంబర్ ఇస్తాను, పూర్తి వివరాల కోసం అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.